ఖమ్మం జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. పోలీసులు, రాజ్ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెంలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడంతో అటు జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రేషన్ దందా కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈరోజు ఏదైతే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో భారీగా కూడా రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటూ ఏదైతే విశ్వసనీయ సమాచారం మేరకు ఏదైతే తిరుమలాయపాలెం పోలీసులు భారీగా కూడా ఈ రేషన్ బియ్యం ఏదైతే ఆ తిప్పారెడ్డిగూడెం సమీపంలో ఉన్నటువంటి అజ్మీరా తండాలో ఉన్నట్టు కూడా అజ్మీరా తండా సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో కూడా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 200 బస్తాలను కూడా స్థానిక పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే సత్తుపల్లి కేంద్రంగా కూడా ఈ రేషన్ దందా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా కొనసాగుతుంది. ఆ తరుణంలో ఇప్పుడు ఇటు ఏదైతే తిరుమలాయపాలెంలో కూడా భారీగా రేషన్ దొరకడం కూడా కొంత సంచలనంగా తెలుస్తుంది పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గ్రామానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అంతా కూడా తరలిస్తూ వాటన్నిటిని కూడా ఒక ఇంట్లో నిల్వ చేసిన నేపథ్యంలోనే వాటినైతే విశ్వసనీయ సమాచారం నేపథ్యంలోనే పోలీసులు అయితే ప్రత్యేకంగా పట్టుకున్నారు. దీనంటిని కూడా ఏదైతే రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ పాయింట్కి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ జగదీష్ ఆధ్వర్యంలో వారి సిబ్బందులు కూడా ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా దీన్ని అంటే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 ట్రాక్టర్లో కూడా దాదాపుగా 200 క్వింటాలకు పైచిలుక కూడా ఈ రేషన్ బియ్యాన్ని అయితే వీరు గుర్తించారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు వ్యాపారులు ఇది కేంద్రంగా చేసుకొని కూడా ఈ రేషన్ దందాన్ని అయితే కొనసాగిస్తున్నారని అయితే తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఈ గ్రామాన్ని కేంద్రంగా అంటే ఇది జిల్లాకి సరిహద్దుగా ఉండటం కావచ్చు, అదేవిధంగా ఉన్న నేపథ్యంలోనే అంతా కూడా దందా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు సత్తుపల్లి కేంద్రంగా కూడా ఈ రేషన్ దందా కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ తిరుమలాయపాలెం అదైతే మహబాద్ జిల్లాకు బోర్డర్గా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా ఇది అంటే ఇక్కడ చోటు చేసుకోవడం కూడా కొంత విశ్వసనీయ సమాచారం నేపథ్యంలోనే పోలీసులు అయితే ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు సివిల్ సప్లై అధికారులు అదేవిధంగా ఇటు స్థానిక పోలీసులు కూడా ప్రత్యేకంగా దీనిపై అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత మొత్తంలో భారీగా కూడా రేషన్ దొరకడంపై కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ల ద్వారా తరలించారా లేకపోతే మరి ఏదైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల వద్ద నుంచి అయితే కొనుగోలు చేశారనే నేపథ్యంలో కూడా ఇప్పటికే దీనిపై కూడా కొంత దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇంట్లో ఎందుకు నిల్వ చేశారనే విషయాన్ని కూడా అటు పోలీసులు కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసుకొని ఇప్పటికే ఏదైతే అంటే స్వాధీనం చేసుకున్నటువంటి బియ్యాన్ని కూడా రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ పాయింట్కి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటికే అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రేషన్ బియ్యం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వ్యాపారుల నుంచి కావచ్చు, అదేవిధంగా వినియోగదారుల నుంచి కూడా దీని అంతా కూడా కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులు కూడా అంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించి కనీస ఆధారాలు లేకుండా కూడా ఈ ఇంటి యజమాని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకంగా ఇంత మొత్తంలో కూడా రేషన్ నిల్వ చేయడం, అదేవిధంగా కాకినాడ పోర్టులో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దానిపై దృష్టి సారించడం, ఆ రేషన్ కూడా కొంత నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మిగిలిపోయిన రేషన్ కూడా అంటే పోలీసులు అయితే స్థానికుల సమాచారం మేరకే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేషన్ దందా అయితే అక్రమంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు సివిల్ సప్లై అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రేషన్ అంతా కూడా అటు ఎమ్మెల్యేస్ పాయింట్కి అయితే తరలిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.